వెల్కమ్ బ్యాక్. ఆక్వా సాగుపై వార్ ప్రభావం భారీగా పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువగా వనామీ రకం రొయ్యలతో పాటు టైగర్ రకం రొయ్యలను సముద్ర తీర ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. వనామీ రకం రొయ్యలు అమెరికా, చైనా, వియత్నాం, జపాన్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. మరోవైపు టైగర్ రకం రొయ్యలను ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం యుద్ధ పరిణామాల నేపథ్యంలో రొయ్యలను సాగు చేయాలా వద్దా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. గల్ఫ్ కంట్రీస్ లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రొయ్యల పంట సాగు చేస్తే ఎగుమతి అవుతుందా లేదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది రైతుల్లో. ప్రకాశం జిల్లాలో ఆక్వా సాగుపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. పెట్టుబడుల తోడు నిన్న మొన్నటి వరకు ట్రంప్ ఎఫెక్ట్ తోటి ఆక్వా పరిశ్రమ అయితే పూర్తిగా సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా, ఇరాన్, ఇరాక్ యుద్ధం ఎఫెక్ట్తో ఆక్వా సాగుపై పడింది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా సముద్ర తీర ప్రాంత మండలాల్లో ఇటు టైగర్ రొయ్యలతో పాటు వనామీ రొయ్యలను అయితే ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఎన్నో వ్యయ ప్రదేశాలకు వచ్చి ఈ రొయ్యల పంటను అయితే సాగు చేస్తారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా రొయ్యలు సాగుతో జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అయితే రొయ్యల పంటలు అయితే సాగు చేస్తారు. అయితే ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పంటలు సాగు చేసినప్పటికీ ఇటీవల కాలంలో మార్కెట్లో పెరుగుతున్న ధరలతో పాటు ట్రంప్ ఎఫెక్ట్ తోటి పూర్తిగా అయితే ఆక్వా పంట సాగు అయితే కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికా, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ దీనిపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాగు చేసే వనామీ రొయ్యలతో పాటు టైగర్ రొయ్యలను ఎక్కువగా ఇటు వనామీ రొయ్యలను అయితే ఇటు అమెరికా, యూరప్, ఆసియా, థాయిలాండ్ దేశాలకు ఎగుమతి చేస్తుండగా ఇటు టైగర్ రొయ్యను ఎక్కువైతే గల్ఫ్ కంట్రీస్కి ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం గల్ఫ్ కంట్రీస్లో ఏదైతే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఒక ఆందోళన అయితే ఆక్వా రైతాంగంలో అయితే నెలకొంది. ప్రధానంగా రోజు రోజుకి పెరుగుతున్న పెట్టుబడులతోటి ఎన్నో వ్యయ ప్రదేశాలకు వచ్చి ఇటు పంట సాగు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎలా ఉండబోతుంది, ఆక్వా పరిశ్రమపై దీని ప్రభావం ఎలా చూపబోతుంది అనే దానిపై ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్, మొన్నటి వరకు ట్రంప్ ఎఫెక్ట్ జరిగింది, ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ తోటి ఆక్వా పరిశ్రమ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? నమస్తే అండి, నేను దివి హరిబాబు, ఆల్కూరపాడు మాది. ఇక్కడ పసుముద్ర ఏరియాలో కల్చర్ చేస్తూ ఉన్నాం. 1992-93 ప్రాంతం నుంచి ఆక్వా కల్చర్లోనే ఉన్నాము. ఆల్మోస్ట్ మా హోల్ లైఫ్ అంతా ఆక్వా కల్చర్లోనే. మేము ఫస్ట్ 92-93 నుంచి 2009 దాకా టైగర్తో కల్చర్ చేశామండి. ఎస్పీఎఫ్ వనామీ అని చెప్పి కొత్త 2009లో రావడం జరిగింది. ఆ తర్వాత 2-3 సంవత్సరాలు మంచి క్రాప్స్ అంతా బాగానే ఉన్నాయండి. మార్కెట్ బాగానే ఉంది. బాగానే 2009, 2010, 11, 12 దాకా మార్కెట్ బాగుంది, క్రాప్స్ బాగున్నాయి. ఆ తర్వాత వనామీలో కూడా క్రైసిస్, ఈహెచ్పి అని, ఈఎంఎస్ అని రకరకాల వైరస్లు వచ్చాయి. వైట్ స్పాట్ వైరసే కాకుండా ఇంటర్నల్ ఉండే వైరస్లు ఒక 3-4 రకాలు ఉన్నాయండి. ఏహెచ్పి అనేది కానివ్వండి, ఇటువంటివి రావటం వల్ల స్టంటెడ్ గ్రోత్ అవి ఉండి బాగా ఎఫెక్ట్ అయ్యారండి రైతులు. లైవ్లోనే రొయ్యం బతికే ఉంటుంది కానీ పెరుగుదల రాదు. అలాంటి ప్రాబ్లమ్స్తో బాగా క్రైసిస్ పడ్డాం. తర్వాత టైగర్ మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన వర్షాధారం కాబట్టి అండి, స్వీట్ వాటర్ సోర్స్ ఉండదు, అంత సీ వాటర్లో నుంచే కల్చర్ చేస్తూ ఉంటాం. దీనికి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా టైగర్ రొయ్యలు వచ్చిందండి. ఈ టైగర్ రొయ్యలు రావడం వల్ల అందరం ఈ టైగర్కి కన్వర్ట్ అయ్యాము మన ప్రకాశం జిల్లాలో వరకు. ఈ కొంచెం గల్ఫ్ కంట్రీస్కి, జపాన్కి వీటికి ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయండి. యూరప్కి వీటికి వెళ్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఫిబ్రవరి 10-15 తారీఖుల నుంచి కల్చరు ప్రిపేర్ చేసుకుంటాం. ఆల్రెడీ మార్చి ఫస్ట్ వీక్లో నుంచి స్టాకింగ్ చేస్తాం. మనం ఎప్పుడైతే స్టాకింగ్కి రెడీగా అయ్యామో ఇప్పుడు మళ్ళీ మొన్నటిదాకా ట్రంప్ గారి ఎఫెక్ట్, ఆ ట్యాక్స్లు, ఆ టారిఫ్లు 50% అలా వేయటం వల్ల ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఈ యుద్ధం ఎఫెక్ట్ పడింది. మేము కొంచెం లాస్ట్ ఇయర్ టైగర్ రొయ్యలు అంటే 6-10 పీసులు స్క్వేర్ మీటర్ స్టాకింగ్ చేస్తామండి. వనామీ రొయ్యలు అయితే 30 పీసెస్, 35 పీసెస్ వేస్తాం. ఇప్పుడు వనామీ ఎలాగో చేయట్లేదు, టైగర్ చేస్తున్నాం కాబట్టి ఈ సీజను 15 పీసులు, 17 పీసులు అట్లా స్క్వేర్ మీటర్కి వేద్దాం అనుకున్నాం. కానీ ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల మళ్ళీ హై స్టాకింగ్ వెళ్తే డీజిల్ దొరకదని, గ్యాస్ దొరకదని, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ముందు ఇబ్బంది అవుతామో అన్న భయంతో మళ్ళీ లో స్టాకింగ్గా వెళ్తే బెటర్ ఏమో, అసలు కొనరా అనే భయం కూడా ఉంది. కంపెనీస్ అంటే వెళ్ళేదంతా ఆ కంట్రీస్కి వెళ్తాయి కాబట్టి
ఎంత తక్కువే పండిద్దని ప్రకాశం, నెల్లూరు, గుంటూరులో కొంత పాటే టైగర్ పండుతుందండి. వనామీ కూడా అదే పరిస్థితి కదా. యుఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వనామీ వెళ్తుంది. ఓకే, ఇప్పటికీ చేపల రొయ్యలు అయితే పంటలు అయితే సాగుతుంది. ఇప్పటికీ మడులు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పంట ఆశాజనకంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఆశాజనకంగా ఉండిద్దనే ఆశతోటే వేస్తున్నామండి. కానీ యుద్ధం ఎఫెక్ట్ తోటి రేట్లు ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు. దానికి తోడు సీడ్ మంచిది వస్తేనే చేయగలం. నాసిరకం సీడ్ కనుక ఏదన్నా తేడా జరిగితే చాలా ఇబ్బంది పడతాం. అది ఒకసారి ప్రభుత్వం బాగా జాగ్రత్త తీసుకొని చేస్తే చాలు. ఇప్పుడు అసలు పెట్టుబడులు పరిస్థితి ఎట్లా ఉంది? టైగర్ అయితే దరిదాపులుగా 300 నుంచి 400 రూపాయలు పడుతుంది 30 కౌంట్కి. ఇది అంత మార్జిన్ ఉంటేనే మేము సర్వైవ్ అవ్వగలం, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి. ఇప్పుడే మ్యాన్ పవర్ దొరకట్లేదు, అసలు కష్టంగా ఉంది. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు పంట స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే చేపల చెరువులు సంబంధించి రొయ్యల పంట సాగుకు సంబంధించి ప్రారంభాలు జరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది? మొన్నటి వరకు అయితే ట్రంప్ ఎఫెక్ట్ ఉంది, ఇప్పుడు యుద్ధం ఒక పక్క జరుగుతుంది. ఎలా ఉండబోతుంది? మార్కెట్ బాగా ఒడిదుడుకుల్లో ఉందండి. కేవలం ఈ యుద్ధం వల్ల అసలు మేము వేద్దామా వద్దా మేమే ఆలోచిస్తున్నామండి. ఈ పాటికి ఎప్పుడో ఒక నెల క్రితమే మేము స్టాకింగ్ చేయాలి, కానీ ఇప్పుడు వేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నాం. సుమారు 150 ఎకరం ఉంటే మేము 10 ఎకరాలు కూడా ఇప్పుడు స్టాకింగ్ చేయలేదండి. ఏం చేయమంటారు? ఇక్కడ మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, సూచనలు ఇచ్చేవాళ్ళు లేరు. ఈ ఏడాది ఆక్వా పంట సాగుపై మాత్రం రైతుల్లో అయితే పూర్తిగా నిరాశ వ్యక్తం అవుతుంది. అయితే నిన్న మొన్నటి వరకు పెరిగిన పట్టుబడులతో ఎన్నో ప్రయాసాలకు వచ్చి పంట సాగు చేపట్టినప్పటికీ ఇటీవల కాలంలో మార్కెట్లో జరుగుతున్న దోపిడీతో పాటు ట్రంప్ ఎఫెక్ట్ తోటి పూర్తిగా మార్కెట్లో ధర తగ్గిపోయింది. ఒకవైపు కనీసం పెట్టిన పెట్టుబడులకు కనీసం ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొందని ఆక్వా రైతులు చెప్తున్నారు. మరోవైపు తాజాగా ఈ అమెరికా, ఇరాన్, ఇరాక్ యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ఆక్వా పంటను సాగు చేయాలా వద్దా అన్న ఒక సందిగ్ధంలో అయితే నెలకొన్నామని చెప్పి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.